హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగంగా ఆల్రెడీ మనం గత క్లాస్లో ఈ బీసీల సంక్షేమం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వెల్ఫేర్ మెకానిజం ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎవరి యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతుల వారు ఎవరు అని చెప్పేసి వారిపైన అధ్యయనం కోసము మన యొక్క భారత ప్రభుత్వము స్వాతంత్రం సంపాదించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏమిటంటే కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి ఆల్రెడీ మనం గత క్లాస్లో ఈ యొక్క కమిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాకా కాలేల్కర్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకి 1953 జనవరి 29వ తేదీన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క కమిషన్ వేశారని, వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం భారతదేశంలోనే ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి కమిషను కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి ఆల్రెడీ మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే కాకా కాలేల్కర్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ కమిషన్ మనకి 1953 జనవరి 29న వేశారు అని చెప్పేసి, ఈ కమిషన్ తన యొక్క రిపోర్టుని 1955 మార్చి 30న ఇచ్చింది అని చెప్పేసి, ప్రభుత్వానికి అందజేసిందని చెప్పేసి, కుల ప్రాతిపదికన అంటే సమాజంలో కులాన్ని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి వివక్షతలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని వెనుకబడిన తరగతులను గుర్తించాలని చెప్పేసి, స్త్రీలకి కావచ్చు పసిపిల్లలకి కావచ్చు ప్రభుత్వ సంస్థల్లో 70 వరకు కూడా అంటే 70% మించి వారికి ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పేసి, అన్నింటికీ మించి 1961 జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ జనాభా లెక్కలని కుల ప్రాతిపదికన చేయాలి అని చెప్పేసి, ఎప్పుడైతే కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు చేస్తారో ఎవరు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. అప్పుడు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించి సంరక్షణ కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. కాబట్టి 1961 జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో అవి మనకి క్యాస్ట్ని బేస్ చేసుకొని చేయమని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పింది. అయితే ఇన్ని చెప్పింది కానీ ఈ యొక్క వెనుకబడిన తరగతుల కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ అటువంటి కాకా కాలేల్కర్ ఇచ్చినటువంటి రిపోర్టును మాత్రము నెహ్రూ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసిందని చెప్పినాం. ఎందుకు పడేసింది? ఈ కాకా కాలేల్కర్ కమిషను వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎవరో చెప్పురాబాయ్ అని చెప్పేసి చెప్పాం కదా. బాలకృష్ణ దత్తాత్రేయ కాలేల్కర్నే మనము కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి అది ఇన్ని రిపోర్ట్లు తన సిఫార్సులు, తన యొక్క కమిషన్ వేసామంటే సిఫార్సులు చేయాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఫార్సులు చేస్తే వాటన్నింటినీ కూడా నెహ్రూ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎందుకని చెప్పింది, ఏమని చెప్పింది? కారణము ఇది వెనుకబడిన తరగతుల వారిని నిజంగా అంచనా వేయడం కోసము ఇది నిజమైనటువంటి కొలబద్ద కాదు. కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు నిజమైన కొలబద్ద కాదు. కాబట్టి అలా చెబుతూ కాబట్టి ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మేము పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్తూ ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలకి, మీ రాష్ట్రాలలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు గుర్తించాలంటే కులపరంగా కాదు, సామాజికంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా ఆర్థికంగా సోషియల్లీ ఎకనామికల్లీ ఎవరైతే వెనుకబడి ఉంటారో అలాంటి వారి కోసము ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయండి. కాబట్టి వెనుకబడిన తరగతుల్ని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారి కోసము ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం అనేది జరిగింది. తద్వారా కాకా కాలేల్కర్ ఇచ్చినటువంటి కమిషన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. దాన్ని అమలు కాలేదు. కాబట్టి వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ అంటే కాకా కాలేల్కర్ కమిషన్, కానీ అది ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రము ఆచరణలో పెట్టలేదు. అది చెప్పినటువంటి అంశాలను అమలు చేయలేదు నెహ్రూ ప్రభుత్వం అని చెబుతూ దాని తరువాత బీసీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి రెండవ కమిషన్ ఏమిటయ్యా అంటే మనకి ప్రధానంగా బీపీ మండల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ బీపీ మండల్ కమిషన్ గురించే మనం గత క్లాస్లో చెప్తా ఉంటే పవర్ పోయింది కాబట్టి దాన్ని మధ్యలోనే ఆపి ఉన్నాం. మనకి పవర్ అనేది కట్ అయింది కాబట్టి గత క్లాస్తో మనం బీపీ మండల్ కమిషన్ ఆపి ఉన్నాం. ఈ రోజు మనం కంటిన్యూ చేసేది ఏమిటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బీపీ మండల్ కమిషన్. కాబట్టి మనకి ప్రధానంగా బీసీల సంక్షేమం అనగానే బీసీ అంటే ఏమిటో బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమము, వారి అభ్యున్నతి కోసము, వారికి కావాల్సినటువంటి హక్కులు పొందడం కోసము వాటి కోసం కృషి చేసినటువంటి కమిషన్లు భారతదేశ చరిత్రలోనే ఒక మచ్చుతునకగా చెరపలేనటువంటి ఒక ముద్రగా పేరుగాంచినటువంటి కమిషను జస్టిస్ బీపీ మండల్ కమిషన్.
సో ఏమిటి ఈ యొక్క కమిషన్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మన యొక్క బిందేశ్వరి ప్రసాద్ మండల్. బీహార్ రాష్ట్రానికి 1968లో కేవలం 30 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. బీహార్ చరిత్రలోనే ఇప్పటి వరకు అతి తక్కువ కాలము ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా రికార్డు ఉన్నటువంటి వ్యక్తి జస్టిస్ బిపి మండల్, బిందేశ్వరి ప్రసాద్ మండల్. కేవలం 30 డేస్ మాత్రమే బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి అధ్యక్షతన మన యొక్క భారతదేశంలో రెండవ, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి రెండవ బ్యాక్వర్డ్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ అండి. వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ అంటే కాకా కాలేల్కర్ కమిషన్. దట్ ఈస్ నథింగ్ బట్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ కమిషన్. అయితే వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి రెండవ కమిషన్ ఏమిటయ్యా అంటే బిపి మండల్ కమిషన్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1978లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అదే ఏమిటంటే జనతా ప్రభుత్వము, జనతా గవర్నమెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, 2 సంవత్సరాల పాటు ఒక నియంతృత్వ పాలన భారతదేశంలో చీకటి రోజులుగా చెప్తా ఉంటాం, 75 to 77. ఇలా 2 సంవత్సరాలు నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అయిన తర్వాత ఇందిరాగాంధీ పదవి కోల్పోవడం, ఆ తరువాత మొట్టమొదటిసారిగా భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వం భారతదేశంలో వెలుగులోనికి రావడం ఇదే మొట్టమొదటిసారి. అదే కాంగ్రెసేతర ప్రభుత్వం అంటున్నాం. కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని స్థాపించడం అదే జనతా ప్రభుత్వం. ఆ జనతా ప్రభుత్వం తరపున ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి మన యొక్క మొరార్జీ దేశాయ్. మరటువంటి మొరార్జీ దేశాయ్ 1978లో ఏ కమిటీని ఏర్పాటు చేశాడండి? బిపి మండల్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ ఆన్ దేనిపైనండి? బీసీల సంక్షేమం, బీసీల కోసం అధ్యయనం కోసం ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషను తన యొక్క రిపోర్టుని 1980 డిసెంబర్ 31న అందించడం అనేది జరిగిందండి. కమిషన్ ఏర్పాటు చేసింది అయితే 1978, రిపోర్ట్ ఇచ్చింది అయితే 1980 డిసెంబర్ 31వ తేదీన. కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది 1953 జనవరి 29, రిపోర్ట్ ఇచ్చింది మాత్రం 1955 మార్చి 30. డేట్ల పైన గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఉన్నవే 2 కమిషన్లు మనకి. ఎందుకు? బ్యాక్వర్డ్ కమిషన్ పైన ఇప్పటి వరకు వేసినటువంటి ప్రధానమైనటువంటి కమిషన్ ఒకటి కాకా కాలేల్కర్, 2 బిపి మండల్. అవి కూడా గుర్తుంచుకోకపోతే ఎలా మరి? కష్టం కదండి. సో కాబట్టి బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది దాని రిపోర్ట్ని 1980 డిసెంబర్ 31న ఇచ్చిందండి. అయితే రిపోర్ట్ ఇచ్చింది కానీ రిపోర్ట్ ఇచ్చే సమయానికి మన ప్రభుత్వం జనతా ప్రభుత్వము లేదు, మొరార్జీ దేశాయ్ లేడు, దాన్ని అమలు చేసేటటువంటి నాదులు కూడా లేరండి. కానీ ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రం చాలా కీలకం. ఆ రిపోర్ట్ని అలా ఉంచారు. ఎప్పటిదాకా ఉంచారో తెలుసా? ఈ యొక్క బిపి మండల్ ఇచ్చినటువంటి రిపోర్టుని 1990 వరకు కూడా నీట్గా బీరువాలో దాచిపెట్టారండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా అమలు చేయలే. ఎందుకు ఇక్కడ అమలు చేయలేదో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషను, బీసీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిషను ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా? 1953. ఏ ప్రభుత్వం అయ్యా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరయ్యా ప్రధానమంత్రి? ఎవరు మనకి? జవహర్ లాల్ నెహ్రూ. మరి ఆ తరువాత వారికి ఎగెనిస్ట్గా ఆ తర్వాత మీకు చెప్పినట్లు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ జవహర్ లాల్ నెహ్రూ, ఆ ఇందిరాగాంధీ, ఆ గుల్జరీలాల్ నందా, ఆ లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళే, అంటే కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే ప్రధానమంత్రులు అవుతూ వస్తున్నారు. వాళ్ళదే పెత్తనం కొనసాగింది. కానీ 78లో బ్రేక్ పడింది. ఎవరు వచ్చారు? మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. మరి నేను మీకు చెప్పినాను గతంలో, ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 78 వరకు ఏవేవైతే చర్యలు చేశాయో వాటన్నింటికీ ధీటుగా ప్రతి ఒక్కటి కూడా ఆపోజిట్ గా తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మరి ఆబ్వియస్లీ ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ నెహ్రూ ప్రభుత్వమే కాకా కాలేల్కర్ కమిషన్ వేసి బీసీల సంక్షేమం కోసం వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పట్టించుకోలేదు. కాబట్టి దానికి ఎగెనిస్ట్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వమైనటువంటి జనతా ప్రభుత్వం కూడా ఏం చేసిందయ్యా? ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. అదే బీసీల అభ్యున్నతి కోసము. అర్థమైందా లేదండి? మరి అలా ఏర్పాటు చేసిన కమిషన్ బిపి మండల్ కమిషన్. కానీ ఇది ఏర్పాటు చేసింది కానీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఈ రిపోర్ట్ని ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి జనతా ప్రభుత్వము అమలు చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు, వివిధ రకాల పరిస్థితుల దృష్ట్యా కొద్ది కాలం మాత్రమే జనతా ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాత చరణ్ సింగ్ వచ్చాడు. చరణ్ సింగ్ కూడా కొద్ది కాలానికే ప్రభుత్వాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత మరలా అత్యధిక మెజారిటీతో
మరలా ఇందిరాగాంధీనే మనకి వెలుగులోనికి రావడం అనేది జరిగింది 1980లో. అలా 80 నుంచి 84 వరకు ఇందిరాగాంధీనే మనకి 1982-84 ఎవరు మనకి ఇందిరాగాంధీ. 1984 అక్టోబర్ 31 సిక్కుల చేతుల్లో మన బల్బీర్ సింగ్, సత్వంత్ సింగ్ వీళ్ళ చేతుల్లో కాల్పులకి గురై చనిపోయింది. ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు గాను సిక్కులు పంజాబ్లో పవిత్రమైనటువంటి దేవాలయం అమృత్సర్ దేవాలయం పైన ఈమె దాడులు చేపించింది. ఆ బృందన్ వాలేని పట్టుకుంది అని చెప్పేసి ఆ సిక్కు సైనికులే ఈమెను కాల్చి చంపేశారు అక్టోబర్ 31న. అలా 1984లో చనిపోయిన తర్వాత తల్లి చనిపోయినటువంటి సింపతితో ఆ తరువాత అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఇప్పటి వరకు కూడా ఆ రికార్డును ఎవరు బద్దలు చేయలేదు. ఎవరు మనకి ఆ యొక్క ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ ఎవరైతే ఉంటారో అతను మనకి 1984లో ప్రధానమంత్రిగా అవ్వడం జరిగింది. అలా అతను 1984 నుంచి 1990 వరకు మనకి ఎల్టీటీ వర్గం వారు అతన్ని కూడా బాంబు బ్లాస్ట్ ద్వారా చంపేసినంత వరకు, తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో అతను మరణించేంత వరకు అతను కూడా 1990 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మన యొక్క రాజీవ్ గాంధీ. అయితే ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పారు సార్? కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1980లో. ఏది? బీపీ మండల్ కమిషన్. దేనిపైన? బీసీల సంక్షేమం పైన. కానీ ఆ ఇచ్చిన రిపోర్ట్ డిసెంబర్ 31, 1980 ఇచ్చిన రిపోర్ట్ని 1990 వరకు వెలుగులోకి తీసుకురాలే. ఎందుకు తీసుకురాలేదు? కమిషన్ ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వము. కానీ 80 నుంచి 90 వరకు మరలా వెలుగులో ఉన్నది ఎవరు? ఆ ఇందిరాగాంధీ, ఆ రాజీవ్ గాంధీ. అంటే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని వాళ్ళు అమలు చేస్తారా? ఆబ్వియస్లీ రెండు పార్టీలు బద్ధ శత్రువులు కాబట్టి వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయరు, వాళ్ళ కమిషన్ ఏర్పాటు చేసిన సిఫార్సులను వీళ్ళు అమలు చేయరు, వీళ్ళ కమిషన్ ఏర్పాటు చేసిన సిఫార్సులను వాళ్ళు అమలు చేయరు. కాబట్టి 1980 నుంచి 1990 వరకు కూడా బీపీ మండల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది అలా భద్రంగా ఉంది. ఎవరు కూడా అమలు చేయలే. రాజీవ్ గాంధీ అమలు చేయలే, ఇందిరాగాంధీ ఆబ్వియస్లీ అమలు చేయదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పడకొట్టే కదా జనతా ప్రభుత్వం వెలుగులోకి వచ్చింది. మరి అలాంటప్పుడు జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఆమె ఎందుకు అమలు చేస్తుంది? చేయదు కదండి ఆబ్వియస్లీ. సో అలా 1990 వరకు ఉంది. మరి 1990లో వెలుగులోకి వచ్చిందండి. 1990 ఆగస్టు 13వ తేదీన దీన్ని అమలు చేయడానికి ఒక జీవో జారీ చేసింది. ఎవరి ప్రభుత్వం? మన యొక్క విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఎప్పుడైతే జనతా ప్రభుత్వం 1978లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ బీపీ మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31వ తేదీన ఇచ్చినటువంటి సిఫార్సులు ఉన్నాయే, ఆ సిఫార్సులను ఇప్పుడు మేము అమలు చేస్తాము, 10 సంవత్సరాల తర్వాత మేము వాటిని అమలు చేస్తామని చెప్పేసి విపి సింగ్ ప్రభుత్వం 1990 నాటికి విపి సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దేన్ని అమలు చేస్తామన్నారు? ఇప్పుడు మీకు ఇది కావాలి. అమలు చేస్తామనేటప్పుడు డిఫరెంట్ వ్యతిరేకతలు వచ్చాయి. చాలా మంది అడ్డుపడ్డారు. వాటిని ఎందుకు అమలు చేయడం, బీసీలకి ఎందుకు రిజర్వేషన్లు అని చెప్పేసి అడ్డుపడ్డారు. ఎవరు అడ్డుపడ్డారని తర్వాత చూద్దాం. ముందు మనకు కావాల్సింది ఏంటంటే బీపీ మండల్ కమిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బీపీ మండల్ కమిషన్ లో ఏముంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ బీపీ మండల్ కమిషన్ ప్రధానంగా 11 ఇండికేటర్స్ తీసుకుందండి. మొత్తం ఎన్ని ఇండికేటర్స్? 11 ఇండికేటర్స్ తీసుకొని 0 to 22 స్కేల్ ఆధారంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి వివిధ రకాల కోణాల్లో అధ్యయనం చేసింది. ఏ యొక్క ఆస్పెక్ట్స్ బేస్ చేసుకొని? మొత్తం 3 ఆస్పెక్ట్స్ బేస్ చేసుకొని బీసీలు అంటే ఎవరు, వీళ్ళకి ఏ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి, ఏ రంగంలో వెనుకబడి ఉన్నారని చెప్పేసి 3 రంగాల పైన అధ్యయనం చేసింది. అవే ఏమిటంటే ఒకటవది సాంఘిక అంశాలు అని చెప్పేసి చెప్తా ఉన్నామండి, చాలా ఇంపార్టెంట్. రెండవది విద్యాపరమైన అంశాలు అండి. మూడవది ఆర్థికపరమైన అంశాలు. ప్రధానంగా బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా వాటి ప్రాతిపదికని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి బీసీల అభ్యున్నతి కోసము వాటికి సంబంధించి సిఫార్సులు చేయడం కోసమే బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేశాం. అందుకే బీపీ మండల్ కమిషన్ ప్రధానంగా సామాజికంగా ఆర్థికంగా పోల్చుకుంటే విద్యాపరమైనటువంటి ఇంకొక ఆస్పెక్ట్ అని చేసింది. ఈ మూడింటిని కలిపి ఈ సామాజికంగా అంటే వీటిని సోషల్ ఆస్పెక్ట్స్ అంటాం, అదేవిధంగా విద్యాపరమైన అంశాలు అంటున్నాం అంటే ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ అంటున్నాం, అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలు అంటున్నాం అంటే ఏమిటి? ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని 11 ఇండికేటర్స్ తో తన యొక్క రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో సాంఘిక అంశాలకి 4 ఇండికేటర్స్, మొత్తం 4 ఇండికేటర్స్ తో సాంఘిక అంశాలు అంటే ఏమిటి, ఎవరు సమాజంలో వెనుకబడి ఉన్నారు, ఎవరు వివక్షతకు గురవుతున్నారు, నిజమైన వెనుకబడిన వారు ఎవరు అని చెప్పేసి ఒక 4 ఇండికేటర్స్ తో సాంఘిక అంశాలను చెప్పడం అనేది జరిగింది.
జరిగింది. విద్యాపరంగా ఎవరు వెనుకబడుతున్నారు అనేది ఒక 3 ఇండికేటర్స్ తో విద్యాపరంగా ఎవరైతే వెనుకబడతారో వాళ్ళని అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇంకో 4 ఇండికేటర్స్ తో ఆర్థిక పరంగా ఎకనామికల్లీ ఎవరు వెనుకబడి ఉన్నారనేది అధ్యయనం చేసి వీటికి ఒక 4 ఇండికేటర్స్ అంటే ఏమి లేదండి, ఏ రంగాల్లో ఒక 4 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వాటిల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళే బీసీలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అని చెప్పేసి మొత్తం చూడండి 4+3+4 4 4 8 8 + 3 11 ఇండికేటర్స్. ఎన్ని ఇండికేటర్స్ ఆధారంగా చేసుకొని బీపీ మండల్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ అందించింది అంటే 11 ఇండికేటర్స్. ఏ అంశాలను ఆధారంగా చేసుకొని అంటే 3 ఆస్పెక్ట్స్ 3 అంశాలు. ఒకటవది సాంఘిక, రెండవది విద్యాపరమైన, మూడవది ఆర్థిక పరమైన, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే సోషల్ ఆస్పెక్ట్స్, ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ 4+3+4 ఇలా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని అమలు చేయాలని చెప్పేసి పూనుకున్నటువంటి ప్రభుత్వం ఏమిటయ్యా అంటే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 ఆగస్ట్ 13 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది అంతా బాగుంది సార్, అసలు ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అది మనకి ఇంపార్టెంట్. ఇండికేటర్స్ పక్కన పెట్టండి, అవి ఇప్పుడు ఉంటాయి. సిఫార్సులు ఏమిటి చేసింది ఇప్పుడు ఇవి గుర్తుంచుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేసినటువంటి సిఫార్సులు ఏమిటంటే అది అధ్యయనం చేసింది భారతదేశం మొత్తం మీద బీసీలు అంటే ఎవరు, ఎంతమంది ఉన్నారనేది అధ్యయనం చేసి భారతదేశం మొత్తం మీద 3743 బీసీలు అంటే వివిధ రకాల వర్గాల వారు, బీసీ వర్గాల వారు ఉన్నారని చెప్పింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి 2933 అంటే కాకా కాలేల్కర్ చెప్పింది. అందులో 837 మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బాగా వెనుకబడిన తరగతుల వారని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పింది. గత క్లాసులో మనం మాట్లాడుకున్నాం. అలా ఈ బీపీ మండల్ కమిషన్ ఏం చెప్పింది, 3743 ఏమిటి వెనుకబడిన వర్గాల వారు భారతదేశంలో ఉన్నారు. వీళ్ళ జనసంఖ్య భారతదేశం మొత్తం జనాభాలో 52% అని చెప్పడం జరిగిందండి. అంటే చూడండి, నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆ సమయానికి అంటే బీపీ మండల్ కమిషన్ వేసే సమయానికి భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం 100 కోట్లు అనుకోండి. 100 కోట్లు అనుకుంటే అందులో 52 కోట్ల జనాభా కేవలం బీసీలు మాత్రమే ఉన్నారు కాబట్టి అంటే హాఫ్ ఆఫ్ ది అబవ్ పీపుల్ భారతదేశం మీద మొత్తం మీద ఉన్న జనాభాలో 50% పైగా అంటే సగానికంటే ఎక్కువ బీసీలే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి సిఫార్సులు చేయాలి, ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి కొన్ని అంశాలను చెప్పిందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమని చెప్పిందంటే ప్రభుత్వ విషయాలలో అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావచ్చు, ఈ బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్లు 27% కల్పించాలి. వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ కల్పించాలి. అంటే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 52% బీసీలకి 27% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏమిటా అంటే జస్టిస్ బీపీ మండల్ కమిషన్. గుర్తుంచుకోవాలండి. ఒకటవ సిఫార్సు. నెక్స్ట్ రెండవ సిఫార్సు ఏం చెప్పిందయ్యా అంటే మనము భూగరిష్ట పరిమితి చట్టం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామండి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఏమిటి సార్ ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్? ప్రతి ఒక్కరి దగ్గర అప్పట్లో ఎక్కువ భూమి తక్కువ మంది చేతుల్లో ఉండేది, తక్కువ భూమి ఎక్కువ మంది చేతుల్లో ఉండేది. అంటే ఇప్పుడు నేను భూస్వామిని అనుకుందాం, నేను ఒక జమీందారుని అనుకుందాం. నా దగ్గర నా యొక్క స్తోమతకి మించి 1000 ఎకరాలు ఉన్నాయి నా దగ్గర. అంతెందుకు నాకు అంటే భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం నేను ఎంత భూమికైతే అర్హుడునో అంతే నా దగ్గర ఉండాలి. 1000 ఎకరాలు నీకెక్కడవి? సో కాబట్టి దీన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ప్రకారము ఎవరి దగ్గర అయితే అర్హతకి మించి భూములు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు తీసుకొని యాక్చువల్గా ఎవరెవరికి పంచాలి, ఎస్సీ ఎస్టీలకి పంచాలండి. మొదటి నుంచి సమాజంలో అణగారిన వర్గాల వారు, షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల వారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. యాక్చువల్లీ భూగరిష్ట పరిమిత చట్టం చేసినప్పుడు కూడా వాళ్ళ కోసమే చేశారు. భూమి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉన్నాయో ఈ జమీందారులు, ఈ భూస్వాములు, ఈ పటేళ్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని, ఎక్కువగా ఉన్నటువంటి భూమిని ఎవరైనా సరే, అది అణగారిన వర్గాల వారు సరే, అక్రమంగా ఎక్కువ భూమిని సంపాదిస్తే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము నీ దగ్గర ఎంత ఉండాలో నీ అర్హతకు తగ్గ భూములు నీ దగ్గర నుంచి మిగతా వాటన్నిటినీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అవి యాక్చువల్గా ఎవరికి పంచుతుంది, ఎస్సీ ఎస్టీలకి. కానీ బీపీ మండల్ కమిషన్ చెప్పినటువంటి సిఫార్సు ఏమిటయ్యా అంటే అకార్డింగ్ టు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారము ఆ యొక్క ఎక్కువ భూమి ఏదైతే ఉంటుందో ఎక్కువ మంది దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకొచ్చి కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కాదు సమాజంలో వెనుకబడినటువంటి కులాల వారు అంటే బీసీలకి కూడా ఆ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము భూమిని కల్పించాలి అని చెప్పేసి చెప్పిందండి రెండవ సిఫార్సు. అర్థమైందా లేదా నేను చెప్పేటువంటి అంశము? ఎక్కువ మంది దగ్గర ఉన్న భూమిని తక్కువ మంది దగ్గర ఉన్న ఎక్కువ భూమిని తీసుకొచ్చి ఎస్సీ
ఎస్టీలకు పంచడం ద్వారా వీళ్ళను కూడా సమాజంలో అప్లిఫ్ట్ చేయాలి, వీళ్ళను కూడా ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా పైకి లేపాలని చెప్పేసి వాళ్ళకి యాక్చువల్గా కల్పిస్తారు. కానీ కమిషన్ ఏం చెప్పింది, కేవలం వాళ్ళు మాత్రమే కాదండి సమాజంలో వెనుకబడిన వారు, బీసీలు కూడా వెనుకబడిన వారు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకు కూడా ఆ భూమి ఎవరి దగ్గర అయితే భూస్వాములు జమీందారుల నుంచి మీరు తీసుకుంటున్నారో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఆ భూమిని బీసీలకు కూడా కల్పించండి అని చెప్పేసి చెప్పింది. అంతేకాదు మూడవ సిఫార్సు ఏమిటంటే, యాక్చువల్గా వెనుకబడిన తరగతుల వారు అనేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారికి ఏమిటి వివిధ రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉంటుంది, వివిధ రకాల పథకాలు, వివిధ రకాల ఏమిటి మనకి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే అన్ని రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ బీపీ మండల్ కమిషన్ ఏం చెప్పింది, ఎంతసేపు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంక్షేమము, వాటికి సంబంధించినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీర్చడం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. అంటే బీసీల సంక్షేమం కోసం, వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నత కోసము కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు జారీ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు జారీ చేయాలి. తద్వారా సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసిందనుకో బీసీలు ఇంకా లాభపడతారు, వాళ్ళకి ఇంకా ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది. సో కాబట్టి ఫండ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఏ కమిషన్ తన యొక్క సిఫార్సు ద్వారా తెలియజేస్తుంది అంటే ఈ యొక్క బీపీ మండల్ కమిషన్ ద్వారా. అదేవిధంగా యాక్చువల్గా గరిష్ట వయో పరిమితి అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఏమిటి, ఈ యొక్క వయస్సు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ మీరు అప్లై చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వయో పరిమితి, కొంతమందికి 42, కొంతమంది 43, ఎస్సీ ఎస్టీలకి అయితే ఎక్కువ వయో పరిమితి ఉంటుంది. అయితే ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఎంతసేపు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే వయో పరిమితి కాదు, సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల వారు బీసీలకు కూడా గరిష్ట వయో పరిమితిని వర్తింప చేయాలి, అంటే వాళ్ళకు కూడా ఆ యొక్క రిజర్వేషన్ వర్తింప చేయాలి, వయస్సు విషయంలో వర్తింప చేయాలని చెప్పేసి అన్ని బీసీలకు సంబంధించి ఎందుకు చెప్పింది. ఈ కమిషన్ వేసిందే బీసీల కోసం కదయ్యా, బీసీల సంక్షేమం కోసము, బీసీలు అంటే ఎవరిని మనం సమాజంలో బీసీలుగా వర్గీకరించాలని చెప్పడం కోసం ఈ కమిషన్ వేశారు. కాబట్టి ఇది చెప్పిన సిఫార్సులన్నీ కూడా ఎవరికి అనుగుణంగా ఉంటాయి, బీసీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమైందా లేదండి. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ రిపోర్టులో ఇన్ని అంశాలు చెప్పిందా, కానీ 1990లో ఆగస్టు 11 విపి సింగ్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇది ఇందులో ఏం అమలు చేస్తానని చెప్పిందో తెలుసా, ఇవన్నీ కాదురా బాయ్, ఈ యొక్క భారతదేశం మొత్తం మీద జనాభా 52% బీసీలే ఉన్నారు కదా, వారికి నువ్వు అన్నట్టు 27% రిజర్వేషన్లు కల్పించాలనే అంశం ఏదైతే ఉండదో బీపీ మండలి ఇచ్చినటువంటి రిపోర్టు, దాన్ని మాత్రమే అమలు చేస్తాము, ఇవేవి కాదు ల్యాండ్ సీలింగ్ యాక్టు, కేంద్ర ప్రభుత్వం నిధులు, గరిష్ట వయో పరిమితి, ఇవేవి కాదు. ఈ 27% రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో అంటే బీసీలకి ప్రభుత్వ ఉద్యోగ విద్యా విషయాలలో 27% రిజర్వేషన్లు కల్పించే అంశం ఏదైతే ఉంటుందో దాన్ని అమలు చేస్తామని చెప్పేసి విపి సింగ్ ప్రభుత్వం 1990 ఆగస్టు 13న ఒక జీవో జారీ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే జీవో జారీ చేసిందో భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాల వారు ఎవరైతే ఉంటారో, అగ్రవర్ణాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివిధ రకాల బంధులు, రాస్తారోకులు, గొడవలు, గొగ్గోలు పెట్టడం, బొబ్బలు పెట్టడం చేశారండి. ఎందుకు చేశారు, అగ్రవర్ణాల వారు చేశారంటున్నాం, మీరు గుర్తుంచుకోవాలి. బీపీ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, దట్ ఈస్ నథింగ్ బట్ విపి సింగ్ ప్రభుత్వం అమలు చేస్తానంటే అగ్రవర్ణాల వారు ఎందుకు దాడులు చేశారు, ఎందుకు వాటిని వ్యతిరేకించారంటే ఒక లాజికల్గా మీరు ఆలోచించేటప్పుడు మీకు మైండ్లోనే ఆన్సర్ దొరకాలి. ఎందుకంటే ఎవరిక్కడ నష్టపోతున్నారు, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సీట్లనే మనము వారికి భర్తీ చేస్తున్నాము. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు, ఆబ్వియస్లీ అగ్రవర్ణాల వారు. అందుకే అగ్రవర్ణాల వారు రిజర్వేషన్లు చేశారు, తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే అగ్రవర్ణాల వారు రిజర్వేషన్లు చేశారో, అరే ఏంద్రాబాయ్ మొదటి నుంచి కూడా మీరు సమాజంలో ఉన్నతంగానే ఉన్నారు కదా మీ అగ్రవర్ణాల వారు, ఇప్పుడు మాకు రిజర్వేషన్ కల్పిస్తే మీకేమిట్రాబాయ్ నొప్పి అని చెప్పేసి ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళు కూడా తిరిగి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలా చేసిన వారిలో సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ములాయం సింగ్ యాదవ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు. ఆ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రీయ జనతాదళ్ అంటాం, ఆర్జేడీ పార్టీ, మన యొక్క లాలూ ప్రసాద్ యాదవ్, బంగాళదుంపలో ఆలు ఉన్నన్నాలు బీహార్లో లాలూ ఉంటాడని చెప్పేసి చెప్పాడు ఒకనొక సమయంలో, అతనే చెప్పాడు. సో కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ అనగానే ఆర్జేడీ పార్టీ గుర్తు రావాలి. అదేవిధంగా మోహన్ యాదవ్ అని చెప్పి లేదా శరద్ యాదవ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, జేడీయూ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ, ఎవరు మనకి శరద్ యాదవ్. వీళ్ళందరూ ఎవరండి, యాదవ్ 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 అంటున్నాం. యాదవ్ కమ్యూనిటీ అంటే సమాజంలో వెనుకబడిన వర్గాల వారు, బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఇప్పుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, బీహార్ రాష్ట్రంలో కావచ్చు, యాదవాసి యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అది ఆర్థికంగా మనం పక్కన పెడితే సామాజికంగా, రాజకీయంగా ఎక్కువ డామినేషన్ యాదవస్దే. ఎందుకంటే ప్రధానంగా జనాభా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో అగ్రకులంగా అంటే డామినెంట్ కులంగా ఒక కులం ఉండాలంటే వాళ్ళు కేవలము ఆర్థికంగా స్థిరపడిన వారే, మొదటి నుంచి సమాజంలో ఉన్నత కులం వారే అయ్యేందుకు అవసరం లేదు. జనాభా పరంగా ఎక్కువ ఉన్నా సరే, వాళ్ళు తక్కువ కులస్తులైనా సరే అక్కడ డామినేషన్ చేయవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మనం జాట్లు అని చెప్పినాం. వాళ్ళు యాక్చువల్గా తక్కువ వర్గం వారే, కానీ అక్కడ డామినేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రంగాల్లో, వ్యాపార రంగంలో కావచ్చు, వివిధ రకాల విషయాల్లో ఆర్థికంగా, రాజకీయంగా స్థిరపడ్డారు కాబట్టి, ఓటు బ్యాంక్ రాజకీయం ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ డామినేట్ చేస్తుంటారు. అలా బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా యాదవాస్ అనేవారు బ్యాక్వర్డ్ క్లాసెస్, కానీ అక్కడ వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే జనాభా ఎక్కువ. మీరు చూడండి, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పేసి చెప్తా ఉంటాము, అఖిలేష్ యాదవ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఇప్పుడు చెప్పిన ములాయం సింగ్ యాదవ్ అంటాం, ఇప్పుడు చెప్పినటువంటి శరద్ యాదవ్ అంటాం, వీళ్ళందరూ కూడా మోహన్ యాదవ్ అంటాం. ఈ యాదవాస్ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉంటూ రాజకీయంలో పెత్తనం చెలాయిస్తున్నారంటే దానికి గల వన్ అండ్ ఓన్లీ రీజన్ వారి జనాభా ఎక్కువ. ఒక వ్యక్తిని గద్దెపై పెట్టాలి అన్నా, గద్దె నుంచి దించాలన్నా సరే జనాభా, ఓటు బ్యాంక్ రాజకీయం అక్కడ నిర్ణయిస్తూ ఉంటుంది. అందుకే యాదవాస్ డామినేషన్ ఎక్కువ. అది ఏమైనా మనం పొలిటికల్ పర్పస్ మనం పక్కన పెడితే యాదవాస్ అంటున్నామంటే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎప్పుడైతే ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారో వెంటనే అగ్రవర్ణాల వారు ఎప్పుడైతే ఇది అమలు చేయొద్దని చెప్పేసి బంధులు చేస్తూ వివిధ రకాల గగ్గోలు పెడుతున్నారో, మీ కేంద్రాబాయి నొప్పి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే అని చెప్పేసి ఈ వెనుకబడిన వర్గాల వారు కూడా తిరిగి వివిధ రకాల ఉద్యమాలు చేశారు. మన యొక్క గుజరాత్ ప్రాంతంలో, రాజస్థాన్ ప్రాంతంలో, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా కొండా లక్ష్మణ్, బాపూజీ, బాలా గౌడ్, సుశీలాదేవి, ఇలా ఎంతో మంది మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో కూడా వెనుకబడిన వర్గాల వారు మాకు రిజర్వేషన్లు కల్పిస్తే మీకేమిట్రా బై నొప్పి, ఇన్నాళ్ళు కూడా మీరు అనుభవించారు కదా, సో కాబట్టి ఇప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం, సో దాన్ని అమలు చేయనివ్వండి, మీరు అడ్డు రావద్దని చెప్పేసి ఇటువైపు మరలా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి నెగిశారు. అటువైపు అగ్రకులాల వారు, అగ్రవర్ణాల వారు ఈ రిజర్వేషన్లు వారికి కల్పించొద్దు, వారికి కల్పించడం వల్ల మేము నష్టపోతామని చెప్పేసి వాళ్ళు అటువైపు నుంచి లేదు మాకు కల్పించాలని చెప్పేసి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు, ఈ యొక్క ములాయం సింగ్ యాదవ్, ఈ యొక్క లాలూ ప్రసాద్ యాదవ్, ఈ యొక్క శరద్ యాదవ్, ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈ యొక్క సుశీలాదేవి, ఈ యొక్క బాలాగౌడ్, వీళ్ళందరూ కూడా వివిధ రకాల ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. తద్వారా ఫలితంగా మనకి ఫైనల్ కి రిజర్వేషన్లు అయితే కల్పించేశారు. ఎప్పుడు కల్పించారు? 1993 నుంచి అండి. మన యొక్క పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సర్వీసుల్లో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్లు అనేవి కల్పించడం అనేది జరిగింది. 2009 నుంచి విద్యా హక్కు చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. 2010 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఆ 2009-2010 నుంచి విద్యా సంస్థల్లో కూడా వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం పైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే స్టిల్ నో ఇప్పటికీ కూడా 2023-24 వచ్చింది, ఇప్పుడు జనవరి మంత్ కదా, 2024. సో కాబట్టి ఇప్పటికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది అమలులో ఉంది అంటే దానికి గల ప్రధాన కారణము బీపీ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. దాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం, అమలు చేయాలని పూనుకున్న ప్రభుత్వం వీపీ సింగ్ ప్రభుత్వం. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1993 నుంచి ప్రభుత్వ సర్వీసుల్లో, 2009 నుంచి విద్యా సంస్థల్లో కూడా. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో ఇప్పటికీ కూడా బీసీలో అప్పటి నుంచి 1993 నుంచి రిజర్వేషన్ పొందుతున్నారంటే దానికి గల కారణం. అందుకే బీసీల ఆరాధ్య దైవం అంటారు మన యొక్క బిందేశ్వరి ప్రసాద్ మండల్ని, బీపీ మండల్ని. ఎందుకంటే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్నే అమలు చేసి రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు నేను ఇదే అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి కేసులన్నింటికీ ఆపాదించి చెప్తాను. పాలిటీ మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు ఒకసారి రివిజన్ చేస్తారు. అంత ఇంపార్టెంట్ ఈ కేసులు. ఈ కేసుల పైన, ఈ ఎస్సీ సంక్షేమం పైన రేపు పొద్దున్న మీరు రాసే సొసైటీ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 30 మార్కుల్లో తప్పనిసరిగా ఈ కేసులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి ఏమిటి యొక్క కేసులు అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనం చూడాల్సినటువంటి కేసు ఏమిటయ్యా అంటే చూడండి, ఎంఆర్ బాలాజీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కదాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు 1963 కేసు ఇది. అదేవిధంగా దేవదాసన్ వర్సెస్
స్టేట్ ఆఫ్ తమిళనాడు మధ్య కేసు జరిగింది అంటున్నాం. ఎప్పుడు ఇది? 1964. మొదటి ఈ రెండు కేసుల గురించి మనం మాట్లాడదాం. అసలు ఈ రెండు కేసులు ఎందుకు మాట్లాడాలి సార్ అంటే, ఈ రెండు కేసుల్లోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. 5 బెంచ్, 5గురు కూర్చొని, మీరు ఎప్పుడైనా చూడండి బెంచ్ అనేది ఆడ్ నెంబర్స్లో ఉంటుంది. అయితే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని తీర్పిస్తాడు, లేదా ముగ్గురు బెంచ్ అంటే ముగ్గురుతో కూడి ఉన్న ధర్మాసనం తీర్పిస్తుంది, లేదా 5 లేదా 7 లేదా 9 లేదా 11 లేదా 13 లేదా 15 లేదా 17 లేదా 19 ఆడ్ నెంబర్స్లో బెంచ్ అనేది కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది ఆడ్ నెంబర్లో? ఈవెన్ నెంబర్ ఉందంటే టై బ్రేక్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా యొక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, లేదా వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే ఉంటారో, మీకు అర్థమవడం కోసం చెప్పాలంటే, ఈ బీసీలు ఎవరైతే ఉంటారో, ఈ బీసీలు అనేవారు భారతదేశంలో 52% ఉన్నారు. కాబట్టి 52%కి ఓవరాల్ ఉద్యోగాల విషయంలో 52%కి 52% రిజర్వేషన్లు కల్పించేయండి సార్ అంటే, ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కల్పించేయండి సార్ బీసీలకు అని చెప్పేసి ఒక చట్టాన్ని నువ్వు పాస్ చేసావు అనుకుందాం. ఇప్పుడు దీనిపైన అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలి అంటే, అక్కడున్న జడ్జిలు మెజారిటీ రావాలి. ఎవరైతే బెంచ్లో కూర్చుంటారో వాళ్ళ మెజారిటీ ఏదైతే వస్తుందో వాళ్ళు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు బెంచ్లు కూర్చుందనుకో, ఒక వ్యక్తి 52% బీసీలు ఉన్నారు కాబట్టి 52% రిజర్వేషన్లు కల్పించండి, అది కరెక్ట్ అంటాడు. ఇంకొక వ్యక్తి ఏమంటాడు, అలా కల్పించడం తప్పుబై మిగతా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి ఇతను అంటాడు. ఇప్పుడు ఏం జరిగింది? టై బ్రేక్ ఏర్పడింది. ఇతను వద్దంటున్నాడు, ఇతను కావాలంటున్నాడు. ఇప్పుడు ఏది నెగ్గుతుంది, ఏది నెగ్గదు. అదే ముగ్గురు ఉన్నారనుకో, ఇప్పుడు ముగ్గురికి ముగ్గురైనా ఆమోదించవచ్చు, లేదా ఇద్దరు ఆమోదించి ఒక వ్యక్తి వ్యతిరేకించవచ్చు, లేదా ఒక వ్యక్తి వ్యతిరేకించి ఇద్దరు ఆమోదించవచ్చు. ఇలా జరిగేటప్పుడు ఎటు ఒకవైపు మెజారిటీ వస్తుంది కదా. ఏదైతే మెజారిటీ వస్తుందో, ఇద్దరు ఆమోదించి ఒక వ్యక్తి వ్యతిరేకించారంటే ఇద్దరు ఆమోదించారు కాబట్టి దీన్ని అమలు చేస్తారు, లేదా ఇద్దరు వ్యతిరేకించి ఒక వ్యక్తి ఆమోదించాడు అనుకో, ఒక వ్యక్తి ఆమోదించాడు కాబట్టి ఇద్దరు మెజారిటీ వ్యక్తులు వ్యతిరేకించారు కాబట్టి దీన్ని అమలు చేయరు. నేను చెప్పింది అర్థమైందా లేదండి? ఇలా ఏ యొక్క అంశంలోనైనా సరే ఒక అంశాన్ని అమలు చేయాలి అంటే, ఒక అంశం పైన తీర్పు ఇవ్వాలంటే బెంచ్ అనేది ఆడ్ నెంబర్స్లో కూర్చుంటుంది. ఎందుకు ఆడ్ నెంబర్స్లో కూర్చుంటుందంటే, ఆ యొక్క అంశం పైన నిర్ణయం తీసుకోవాలంటే మెజారిటీ కావాలి, బెంచ్లో మెజారిటీ కావాలి. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆడ్ సంఖ్యలో కూర్చుంటూ ఉంటారు. అలా ఈ బెంచ్లో కూడా ఈ 5 మెంబర్స్ బెంచ్, చంపకం దొరైరాజన్ 7 మెంబర్స్ బెంచ్ మనం మాట్లాడతాం. వాటి అన్నింటినీ ఈరోజు క్లాస్లో చెప్తాం, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అయితే ఈ బెంచ్లో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, రిజర్వేషన్లు అనేవి 50%కి మించకూడదు అని చెప్పేసి ఈ రెండు కేసుల్లో చెప్పారండి. చూడండి, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1963, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు 1964 కేసుల్లో ఏమని చెప్పారు? 50% రిజర్వేషన్లు అనేవి మించకూడదు. నువ్వు ఎవరికైనా గెలిపించుకో, ఎస్సీ గెలిపించుకుంటావా, ఎస్టీ గెలిపించుకుంటావా, బీసీలు గెలిపించుకుంటావా, వెనుకబడిన తరగతుల బలహీన వర్గాల వారా, ఎవరికైనా కల్పించుకోరా బై రిజర్వేషన్. కానీ రిజర్వేషన్లు అనేవి 50% మించకూడదు. ఎందుకంటే మిగతా 50% ఎందులో ఉండాలి? ఓపెన్ కేటగిరీలో ఉండాలి. 100 ఉద్యోగ నోటిఫికేషన్లు తీసావంటే 50 నువ్వు రిజర్వేషన్ల కింద ఉంచుకో, మిగతా 50 సీట్లు మాత్రము ఓపెన్ కేటగిరీలో ఉండాలి అని చెప్పేసి ఇలా 50%, అది విద్యా విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, రిజర్వేషన్ అనేవి 50% మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసుల్లో తీర్పు ఇచ్చింది అంటే, ప్రధానంగా ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక లేదా స్టేట్ ఆఫ్ మైసూర్ అంటాం. ఎందుకంటే స్టేట్ ఆఫ్ మైసూర్ అనే అనాలి. ఎందుకు అనకూడదంటే, మనకి ప్రధానంగా నేను చెప్పినాను మీకు గత క్లాస్లోనే, 1963 నుంచి 1973లో మనకి మైసూర్ కాస్త కర్ణాటకగా మారింది. కాబట్టి 1973 వరకు దాన్ని మైసూర్ అనే పిలుస్తాం. అందుకే ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. బేసికల్గా కర్ణాటక అని రాసేస్తాం, కానీ పేరు అనేది 1973లో వచ్చింది కర్ణాటక. సో ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50% మించకూడదు. 50% మించకూడదు అని చెప్పింది కాబట్టి ఈ కేసుల్లో మన యొక్క బీపీ మండల్ కమిషన్, చెప్పేసానా, బీపీ మండల్ కమిషన్ ఏమని ఇచ్చింది? రిజర్వేషన్ల గురించి బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించమంది? 27%. ఎందుకు కల్పించమందని 20%? కరెక్ట్గా 27. అదేమైనా బీపీ మండల్కి, బిందేశ్వరి ప్రసాద్ మండల్కి ఏమైనా లక్ నెంబర్ అంటే లక్ నెంబర్ కాదండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికే వెనుకబడిన వర్గాల వారుగా ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకి భారత రాజ్యాంగం రాసినప్పుడే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. మొదటి నుంచి వివక్షతను ఎదుర్కొంటున్నారు.
కూర్చున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఎంత ఉంది రిజర్వేషన్లు? ఎస్సీలకు మీకు తెలుసు 15% రిజర్వేషన్ ఉంది. ఎస్టీలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీకు తెలుసు 7.5% ఉంది. వాటికి ఇప్పుడు బిందేశ్వరి ప్రసాద్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ ఏం చెప్పింది రిపోర్టు? మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఇయర్స్ చెప్తా ఉన్నాను. ఎంఆర్ బాలాజీ 1963, దేవదాస 1964. ఈ కేసుల్లో రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నది. బీపీ మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాం? 1978. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 1980 డిసెంబర్ 31. అంటే ఇది రిపోర్ట్ ఇచ్చే సమయానికి ఆల్రెడీ ఈ 2 కేసులు ఆల్రెడీ గడిచిపోయాయి, తీర్పులు ఆల్రెడీ ఇచ్చి ఉంది. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు ఎక్కువగా ఎక్కడైనా ఇస్తే వాటిని కొట్టివేస్తామని చెప్పేసి చెప్పింది. అందుకోసమే ఈ యొక్క బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ తన రిపోర్ట్లో ఏమని పేర్కొందంటే ఈ బీసీలకి ఎంత కల్పించమంది రిజర్వేషన్లు? 27% మాత్రమే. ఎందుకు కల్పించమంది? ఆల్రెడీ వీరిద్దరికీ కలిపి 22.5% ఉంది. ఆ 22.5%కి 27 కలిపితే మొత్తం ఎంత అవుతుంది? 49.5%. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును మనం జవదాటుతున్నామా? జవదాటలే. 50% దాటితే సుప్రీంకోర్టు తీర్పుని జవదాటినట్టు. తెలుసు బిందేశ్వరి ప్రసాద్ మండలకు కూడా తెలుసు. బిందేశ్వరి ప్రసాద్ మండల కమిషను బీసీలకి 27% మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి తన సిఫార్సుల్లో పేర్కొనడానికి గల ప్రధాన కారణము ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు అనేది మనకు అడ్డుగా ఉంది కాబట్టి పర్టికులర్గా 27 అని చెప్పాడు. ఆల్రెడీ ఎస్సీలకి 15% ఉంది, ఎస్టీలకి 7.5% ఉంది. అంటే అది 22.5%. దానికి బీసీలకి 27% కల్పించండి. కల్పిస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 49.5%. సుప్రీంకోర్టు చెప్పినట్టు 50% రిజర్వేషన్స్ దాటట్లేదు. సో కాబట్టి బీసీలకి 27% రిజర్వేషన్లు కల్పించడం సబబే అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు ప్రతిపాదించడం అనేది జరిగిందండి. ఎవరు? మన యొక్క బీపీ మండల్ కమిషన్. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు జవదాట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా అడ్డు రాదు ఆబ్వియస్లీ. సో అలా మనకి 1993 నుంచి రిజర్వేషన్లు అనేవి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను మరొక అడుగు ముందుకేసి మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసము రిజర్వేషన్ల చరిత్ర మొత్తాన్ని కూడా ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు అనేటటువంటి అంశము వెలుగులోనికి వచ్చింది ఎప్పుడయ్యా అంటే 1951 అండి. ఏ కేసు ద్వారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ మధ్య 1951లో ఒక కేసు నడిచిందండి. టైం ఎక్కువైనా పర్లేదు, మొత్తం నీట్గా రిజర్వేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1951 కేసులో తెలియజేసింది ఏమిటయ్యా అంటే ఈ చంపకం దొరైరాజన్ అనే మహిళ ఒక బ్రాహ్మిన్ స్త్రీ. ఈమె మద్రాసులో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థకి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒక కాలేజీ సీటు కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్లో అనుకున్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే నీకు సీట్ ఇస్తారు. అయితే అప్పటికి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. 15% ఎస్సీలకి, అదేవిధంగా ఎస్టీలకి 7.5%. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచే వీళ్ళకి రిజర్వేషన్లు ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నాయి. 1951 అంటున్నామంటే 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. అంటే ఈ కేసు నడిచే సమయానికి ఆల్రెడీ వీళ్ళకి రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి కాబట్టి చంపకం దొరైరాజన్కి 64 మార్కులు వచ్చాయి, కానీ మెడికల్ సీట్ రాలే. కానీ ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి కేవలం 34 మాత్రమే వచ్చాయి, కానీ ఇతనికి రిజర్వేషన్ ఉంది కాబట్టి అతనికి సీట్ వచ్చింది. అప్పుడు ఈమె ఏం చేసింది? మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఎవరు? చంపకం దొరైరాజన్. అయ్యా, 15 సబ్ క్లాస్ 1 ప్రకారము జాతి, కుల, మత, వర్గ, పుట్టుక, లింగం ఆధారంగా చేసుకొని ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపించకూడదు అని చెప్పి ఉన్నారు. మరి ఇక్కడ నాకు వివక్షత జరిగింది. 29 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటి? మతపరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, పుట్టుక పరంగా కావచ్చు, ఏ వ్యక్తికి కూడా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అన్నారు. కానీ నాకు ఇక్కడ అదే కులపరంగా, అదే మతపరంగా ఇక్కడ నాకు వివక్షత జరిగింది. నాకు 64 మార్కులు వచ్చినా నేను బ్రాహ్మణ్ కమ్యూనిటీ అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ మాత్రం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి 34 వచ్చాయి, నా సీటు వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మతపరంగా నాకు అన్యాయం జరిగింది, కులపరంగా నాకు అన్యాయం జరిగింది. ఈ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆర్టికల్ 14 ద్వారా చట్టం ముందు అందరూ సమానులు అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానులు అనేటప్పుడు నాకెందుకు వ్యతిరేకత ఇక్కడ జరిగింది అని చెప్పేసి చంపకం దొరైరాజన్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిందండి. వేటిని ఆధారంగా చేసుకొని? అకార్డింగ్ టు 15 సబ్ క్లాస్ 1, అకార్డింగ్ టు 29 సబ్ క్లాస్ 2, అకార్డింగ్ టు ఆర్టికల్ 14 ప్రకారం. వీటన్నింటినీ
వీటన్నింటినీ పూర్వాపరాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ మద్రాసు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు, మద్రాసు ప్రభుత్వం 1951లో ఒక కమ్యూనల్ జీవోని జారీ చేసింది. కమ్యూనల్ జీవో అంటే ఏమిటి, 14 సీట్లుంటే ఆ 14 సీట్లలో 6 సీట్లు అనేవి బ్రాహ్మణేతరులకు దక్కాలి. ఈ ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వర్గాలు, నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో, బ్రాహ్మిన్స్ వ్యతిరేక అంటే బ్రాహ్మిన్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 14 సీట్లలో 6 సీట్లు దక్కాలని చెప్పేసి ఒక కమ్యూనల్ జీవో అంటే మతపరమైనటువంటి జీవోని గవర్నమెంట్ ఆర్డర్ని జారీ చేసింది అనమాట. వాటికి వ్యతిరేకంగానే చంపకం దొరైరాజన్ ఆ కమ్యూనల్ జీవో వల్ల నా సీట్ని నేను కోల్పోయాను, ఈ అధికారులు ఈ ప్రాథమిక హక్కులు చెప్తున్నారు కదా మీరే, ఈ మతపరంగా విద్యా సంస్థల్లో మతపరంగా కులపరంగా ఏ వ్యక్తికి ప్రవేశాన్ని నిరాకరించకూడదు అంటున్నారు, మరి మతపరంగానే నాకు ఇక్కడ అన్యాయం జరిగింది. 15(1) ప్రకారము జాతి పరంగా, కులపరంగా, మతపరంగా, పుట్టుక పరంగా ఏ విధంగా కూడా వివక్షత చూపించకూడదు అన్నారు. కానీ ఇక్కడ నాకు వివక్షత చూపించారు. చట్టం ముందు అందరూ సమానులు అంటున్నారు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటున్నారు 14 ప్రకారం. మరి ఎక్కడా సమానత్వం, నా సీటు నాకు రాలేదే అని చెప్పేసి చంపకం దొరైరాజన్ మద్రాస్ హైకోర్టులో కేసేస్తే మద్రాస్ హైకోర్టు దాన్ని అన్నింటినీ పరిశీలించి ఏం చేసింది, ఈ మద్రాసు ప్రభుత్వం అంటే తమిళనాడు అంటే ఇప్పుడు మనకు తమిళనాడు, అప్పుడు మద్రాసు. సో ఈ మద్రాసు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కమ్యూనల్ జీవో ఏదైతే ఉంటుందో ఇది తప్పు అని చెప్పేసి కొట్టివేయడం అనేది జరిగింది. గుర్తుంచుకోవాలి మిత్రులారా, అర్థమవుతుందా లేదండి. ఎప్పుడైతే కొట్టేశారో అప్పుడు మద్రాసు ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుకి దాన్ని అపీల్ చేయడం అనేది జరిగింది. ఏదైనా ఒక అంశం పైన ఒక వ్యక్తికి కావచ్చు, ఒక ప్రభుత్వానికి కావచ్చు అనుకున్న తీర్పు క్రింది న్యాయస్థానంలో వారికి అనుగుణంగా తీర్పు రాకపోతే వారు దాన్ని ఎక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు, ఉన్నత న్యాయస్థానానికి. అది మనిషి అయినా వెళ్ళవచ్చు, వ్యక్తి అయినా వెళ్ళవచ్చు, ఒక ప్రభుత్వమైనా వెళ్ళవచ్చు. ఇక్కడ మద్రాసు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందా తీర్పు, వ్యతిరేకంగా వచ్చిందా తీర్పు, చంపకం దొరైరాజన్ కేసులో మద్రాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే మద్రాసు ప్రభుత్వం వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చింది. కానీ హైకోర్టు ఏం చేసింది, మద్రాసు హైకోర్టు ఆ రిజర్వేషన్లు చెల్లవు, నీ కమ్యూనల్ జీవో చెల్లదు అని చెప్పేసి కొట్టివేయడం అనేది జరిగింది. అప్పుడు మద్రాసు ప్రభుత్వం ఏం చేసింది, దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి మద్రాసు ప్రభుత్వం దాన్ని ఎక్కడికి అప్పీల్ చేసుకుంది, భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంది. అప్పుడు అప్పీల్ చేసుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎందుకయ్యా ఈ రిజర్వేషన్లు, ఈ కమ్యూనల్ జీవో ఎందుకు మీరు అమలు చేశారని చెప్పేసి మద్రాసు ప్రభుత్వాన్ని అడిగితే మద్రాసు ప్రభుత్వం ఏం చెప్పింది, అయ్యా భారత రాజ్యాంగంలోనే 4వ భాగంలో మీకు తెలుసు 4th పార్ట్లో మనం మాట్లాడుకున్నాం 46వ అధికరణ ఏదైతే ఉంటుందో ఇది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి ఆర్టికల్ 46 అనేది 4th పార్ట్లో తెలియజేస్తుందా లేదండి. సో కాబట్టి ఆ 46వ అధికరణ అమలు చేయడం కోసమే మేము వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. వీళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, ఈ ఎస్సీలు ఎస్టీలు, అందుకే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చాము. ఈ 14 సీట్లలో 6 సీట్లు వీళ్ళకి కల్పించాము అని చెప్పేసి ఎప్పుడైతే మద్రాసు ప్రభుత్వం చెప్పిందో అప్పుడు వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చంపకం దొరైరాజన్ కేసులోనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే ఈ కేసులో ఏం చెప్పిందంటే, ఆదేశిక సూత్రాల అమలు కోసము ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అని చెప్పేసి చంపకం దొరైరాజన్ కేసులో చెప్పిందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆదేశిక సూత్రాల అమలు కోసము ప్రాథమిక హక్కులకి ఎప్పుడూ కూడా భంగం కలిగించకూడదు అంటే వీటిని అమలు చేసే క్రమంలో వీటికి భంగం కలగకూడదు. 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం కలగకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చంపకం దొరైరాజన్ కేసులో చెప్పింది. అంటే మద్రాసు ప్రభుత్వం మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బే తగిలింది. అంటే మద్రాసు ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు రాలేదు సుప్రీంకోర్టులో. అప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఆలోచించి ఏం చేసింది, 1వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951 తీసుకొచ్చి ఏం చేసింది, 15 సబ్ క్లాస్ 4 చేర్చింది. 15 సబ్ క్లాస్ 4 ఎందులో వేటిని అమలు చేయడం ద్వారా వేటికి భంగం కలిగించకూడదన్నారు, ఆదేశిక సూత్రాలకు భంగం కలిగించడం ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం చేయకూడదన్నారు, అమలు చేయడం ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదన్నారు. అందుకే అదే రాజ్యాంగాన్ని దేన్ని ఆధారంగా చేసుకుని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి, రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని. అందుకే ఆ రాజ్యాంగాన్ని సవరించేస్తూ ఒక పని అయిపోతుందని చెప్పేసి 1వ రాజ్యాంగ సవరణ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951 చేసి 15 సబ్ క్లాస్ 4 చేర్చారు. ఏం చేశారు, వెనుకబడిన వర్గాల వారు అంటే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ స్త్రీలు మహిళలు ఎవరు దివ్యాంగులు
వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా బలహీన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా భావించకండి. అయ్యా మీకే చెప్తున్నాం. ఎవరికి? ఇప్పుడు చంపకం ధరైరాజన్ ఎవరు? బ్రాహ్మణ్ మహిళ కదా. సో ఎలా అయితే ఈ చంపకం ధరైరాజన్ లాంటి బ్రాహ్మిన్స్ లేదా సమాజంలో అగ్రవర్ణాల వారు ఉన్నారో మీరెవరూ కూడా వీటిని వివక్షతగా భావించకండి. అంటే మేము రిజర్వేషన్లు కల్పిస్తాము, బలహీన వర్గాల వారికి వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్లు కల్పిస్తాము. ఆ రిజర్వేషన్లు కల్పించడం వలన ఇతరులు ఎవరు కూడా దాన్ని వివక్షతగా భావించకండి అని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4 చేర్చారు. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లోనే ఉంది కదా. ముందే కానీ ఇది ఉంటే చంపకం ధరైరాజన్ వెళ్తుందా? ఎందుకంటే ఆల్రెడీ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోనే ఉంది ఆ పర్టికులర్ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించడము రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4 ముందే ఉంటే చంపకం ధరైరాజన్ వెళ్ళకపోదు. ఈమె వెళ్ళిన తర్వాత ఈ పరంపరలన్నీ ఈ తతంగం అంతా నడిచిన తర్వాత అప్పుడు ఆలోచించి రాజ్యాంగాన్ని సవరించి దీన్ని చేర్చారు. 15 సబ్ క్లాస్ 4ని రిజర్వేషన్లు కల్పించవచ్చును, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చునని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4 ద్వారా దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే 15 సబ్ క్లాస్ 4 ద్వారా బలహీన వర్గాల వారు వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగంలో చేర్చారో అప్పుడు మన యొక్క మైసూరు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వెనుకబడిన వర్గాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళకి అందరికీ రిజర్వేషన్లు కలిపి ఎంత చెప్పిందో తెలుసా? తన రాష్ట్రంలో అంటే తన మైసూరు సంస్థానంలో ఎంత రిజర్వేషన్లు పెట్టిందో తెలుసా? 68% రిజర్వేషన్లు పెట్టిందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 58% రిజర్వేషన్లు అంటే 100 సీట్లకు ఒక నోటిఫికేషన్ తీస్తే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే అప్పుడు గ్రూప్ 2 లేవనుకోండి, మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నాను. ఒక గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ 100 పోస్టులతో తీస్తే అందులో 68 పోస్టులు రిజర్వేషన్లోనే వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే రాజ్యాంగం అవకాశం కల్పించింది. 15 సబ్ క్లాస్ 4 ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే ఆ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కల్పిస్తే దాని వివక్షతగా భావించరాదని సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి మైసూరు ప్రభుత్వం ఏం చేసింది? 68% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. అప్పుడు ఈ ఎంఆర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి తన హక్కులకి భంగం కలిగాయని చెప్పేసి ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. దాన్ని మనము మొదట కర్ణాటక కోర్టులో వేసారు, మైసూరు కోర్టులో. దాన్ని ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అంటాం. ఆ తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే రిజర్వేషన్లు 50% మించకూడదు. ఈ దేవదాసన్ కేసులో అదే చెప్పింది, ఈ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో అదే చెప్పింది. నువ్వు రిజర్వేషన్ 68% తీసుకెళ్లిపోయావు, అంత ఇవ్వకూడదు. నువ్వు ఎంతమందికి ఏ బలహీన వర్గాల వారు, ఏ వెనుకబడిన వర్గాల వారు, ఏ దివ్యాంగులు, ఏ వృద్ధులు, నువ్వు ఎవరికైనా రిజర్వేషన్లు కల్పించుకో, కానీ ఆ రిజర్వేషన్లు 50%కి దాటకూడదు అని చెప్పేసి ఈ ఎంఆర్ బాలాజీ కేసులో తీర్పిచ్చింది. అప్పుడు ఇచ్చింది కాబట్టి ఎంఆర్ బాలాజీ కేసులో తీర్పిచ్చింది కాబట్టి 1980 డిసెంబర్ 31వ తేదీన ఎవరు బీపీ మండలి ఇచ్చినటువంటి సిఫార్సుల్లో ఈ యొక్క వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్లు కల్పించాలని అందుకే చెప్పింది. మీకు అర్థమవుతుందో లేదో, నేను ఒక ఆర్డర్ వైజు రిజర్వేషన్ల ఆధారంగా చేసుకొని చెప్పినాను. చంపకం ధరైరాజన్ కేసు 1951, దాని ఆధారంగా చేసుకొని ఎంఆర్ బాలాజీ కేసు, దాని ఆధారంగా చేసుకొని దేవదాసన్, ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని ఇందిరా సహాని కేసు కూడా చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఇది? 1992 కేసు. ఇది ఇంపార్టెంట్. దీన్ని మండల కేసు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ఇందిరా సహాని అయినటువంటి మహిళ, ఈమె ఒక జర్నలిస్ట్ అండి. ఈమె కూడా ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరుగుతుంది. అందుకే యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏమిటంటే భారతదేశంలో హాఫ్ ఆఫ్ ది అబౌవ్ పీపుల్ అంటే సగం కంటే ఎక్కువ జనాభా 52% జనాభా అనేది ఓబీసీలో ఉన్నారు. కాబట్టి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి విద్యా సంస్థల్లో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు, ప్రభుత్వ విషయాల్లో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు 27% రిజర్వేషన్లు కల్పించడము రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి ఇందిరా సహాని కేసులో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఓబీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లు సవాల్ చేసిన కేసు ఏమిటంటే ఇందిరా సహాని కేసు. సవాల్ చేసినప్పటికీ ఓబీసీలకు కల్పించే 27% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి కేసు ఏమిటంటే సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? ఇందిరా సహాని కేసులో. అంటే ఎప్పుడైతే, అందుకే దీన్ని ప్రసిద్ధ మండల్ కేసు అంటాం. ఎందుకంటే మండల్ కేసు, మండల్ తీర్పు, మండల్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఆధారంగా చేసుకొని ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాం. ఆ రిజర్వేషన్లను సవాల్ చేసిందే ఇందిరా సహాని కేసులో. సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మండల్ కమిషన్ ప్రకారము భారతదేశ జనాభాలో ప్రతి రాష్ట్రంలో కూడా హాఫ్ ఆఫ్ ది జనాభా ఓబీసీలో ఉన్నారు. దేశం మొత్తమే కాదు, మీరు రాష్ట్రాలను తీసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ వాళ్ళు ఎవరుంటారండి? బీసీలే. తమిళనాడు తీసుకోండి, మెజారిటీస్ ఎవరుంటారు? బీసీలే. హాఫ్ ఆఫ్ ది జనాభా. ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువ జనాభా అనేది ఎవరు ఉంటారు?
బీసీలే ఉంటారు, అందుకే వాళ్ళకి 27% రిజర్వేషన్లు కల్పించడం సంబద్ధమే, కరెక్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పిచ్చింది. అందుకే దీన్ని ప్రసిద్ధ మండల్ కేసు అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ బీపీ మండల్ యొక్క సిఫార్సులను ఆధారంగా చేసుకుని కల్పించినటువంటి రిజర్వేషన్ల సబబే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఇందిరా సహానీ కేసుని ప్రసిద్ధ మండల కేసు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అర్థమైందా లేదా మిత్రమా? ఇవి మనకి ఎంఆర్ బాలాజీ కేసు ఇంపార్టెంట్, చంపకం దొరైరాజన్ కేసు ఇంపార్టెంట్, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు కేసు ఇంపార్టెంట్, ఇందిరా సహానీ కేసు ఇంపార్టెంట్. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి మనకి కేసులకు సంబంధించి. ఆ తరువాత మనం చూడాల్సింది ఏమిటంటే, అయితే ఇప్పుడు రిజర్వేషన్లు ఈ 27% రిజర్వేషన్లు ఎందులో కల్పించారండి మీరు నాకు చెప్పాలి. ఇంతవరకు జరిగినటువంటి తతంగము ఓబీసీలకు రిజర్వేషన్లు వేటి కోసము? ఈ యొక్క విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ సీట్స్ కోసమే కదా ఈ 27% రిజర్వేషన్. అయితే ఈ 27% రిజర్వేషన్ బాగానే ఉంది ఉద్యోగ విద్యా విషయాల్లో, కానీ అదే వెనుకబడిన తరగతుల వాళ్ళు సమాజంలో వాళ్ళకి విలువ లేదు, సమాజంలో వ్యతిరేకతలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. తక్కువ కులం వాడిని ఎప్పుడు తక్కువగానే చూస్తున్నారు, రాజకీయ అవకాశాలు లేవు. ఎవడైనా పోటీ చేస్తే నీకెందుకురా భయ్, వెనుకబడిన వాడివి, అంటరాని వాడివి, అస్పృశ్యుడివి, హరిజనుడివి, నీకెందుకు రాజకీయాలు, నీకెందుకు సమాజంలో హోదాలు? ఒక ఆర్థిక పరంగా వెనుకబడిన వాడు వెనుకబడినగానే ఉన్నాడు. విద్య కేవలం ఎందులో డెవలప్ అయ్యారు? విద్యాపరంగా ఉద్యోగ విషయాల్లో మాత్రమే 27% రిజర్వేషన్, కానీ రాజకీయంగా అవకాశాలు లేవు, సమాజంలో ఉన్నత హోదా లేదు, బీసీలు ఎప్పుడు అణగారిన వర్గాల వారు ఉన్నారు. అందుకనే ఈ 27% రిజర్వేషన్లు ఉద్యోగ విషయాల్లో కల్పించినప్పటికీ సమాజంలో హోదా పెరగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా బీసీలు ఎదగాలని చెప్పేసి ఎంతో మంది ఆయా ప్రాంతాలలో ఉద్యమాలు చేశారు. మన యొక్క తమిళనాడు ప్రాంతంలో ఈవి రామస్వామి నాయకర్ కావచ్చు, మన యొక్క మహారాష్ట్ర ప్రాంతంలో ద గ్రేట్ బైవరు భీమ్రావ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, అర్థమైందా లేదండి, సావిత్రిబా పూలే కావచ్చు, ఇలా ఎంతో మంది, కేరళలో నారాయణ గురు కావచ్చు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు కాదు ఇక్కడ విద్యా ఉద్యోగ విషయాల్లో కాదు, సామాజికంగా, ఆర్థికంగా, పొలిటికల్గా ఎదగాలి, సోషియల్లీ ఎదగాలి, ఎకనామికల్లీ, ఆర్థికంగా బీసీలు ఎదగాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగానే మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా, ఉన్నత వర్గాల్లో కూడా ఎవరుంటారు? తక్కువ, అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారు. ఇది మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు కూడా ఉన్నత వర్గం అంటున్నామంటే వాడు ఇప్పుడు ఆ ఉన్నత వర్గాల్లో కొంతమంది మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తారు. కొంతమంది ఉన్నత వర్గం వారు ఉంటారు, వాళ్ళు పేరుకి ఉన్నత వర్గమే, కానీ ఉన్నత వర్గంలో ఉన్నప్పటికీ వాళ్ళలో కూడా పేదవారు ఉంటారు. బ్రాహ్మిన్స్ అంటున్నాం, సమాజంలో ఎంతో గొప్ప పోస్టు, సమాజంలో సామాజికంగా, కులపరంగా కావచ్చు, వర్ణ వ్యవస్థ పరంగా కావచ్చు, బ్రాహ్మణుల కాళ్ళకు దండం పెడతాం వెళ్ళి, అంటే ఉన్నతమైన వర్గం వారు. కానీ ఆ బ్రాహ్మిన్స్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించకపోతే ఎలా? ఎంతసేపు కూడా ఈ బీసీలు, ఈ యొక్క ఎస్సీలు, ఎస్టీలు అంటున్నావు, మరి బ్రాహ్మిన్స్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మిన్స్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా, మరి అలాంటి వారికి రిజర్వేషన్ల పరిస్థితి ఏమిటి? వీటి ప్రతిఫలంగా వచ్చినదే క్రిమీ లేయర్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రాసుకోవాలి మిత్రులారా, క్రిమీ లేయర్. ఇదంతా సోషియాలజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి, అవసరం లేకుండా మనం పాలిటీ చెప్పట్లే, రెండు రిలేటెడ్. వెల్ఫేర్ మెకానిజం, మొత్తం సొసైటీలో 3 టాపిక్స్, ఒకటవది సామాజిక నిర్మితి, రెండవది సామాజిక నిర్మితి వల్ల వచ్చేటటువంటి సమస్యలు, వాటి తర్వాత ఫైనల్ చూడాల్సింది ఆ సమస్యలను అధిగమించడం కోసం మనం చేపట్టాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈ వెల్ఫేర్ మెకానిజం ఏదైతే ఉంటుందో సొసైటీలో థర్డ్ పార్ట్లో 10 మార్కులు వచ్చే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం పాలిటీ రిలేటెడ్. ఇక్కడ చదివిన ప్రతి అంశం మీకు పాలిటీలో కవర్ అవుతుంది, అందుకే జాగ్రత్తగా వినండి. సో కాబట్టి క్రిమీ లేయర్ అనేటువంటి అంశం మనకి వెలుగులోనికి వచ్చిందండి. ఏమిటి క్రిమీ లేయర్? ఇప్పుడు పుట్టినరోజు అయ్యేటప్పుడు ఒక కేక్ తెస్తారు నీ మిత్రుడు, అందరి దగ్గర అరే 50 ఇవ్వండిరా, మన యొక్క మిత్రుడికి 12 గంటల కేక్ కోద్దాం, వాడిని నిద్ర లేపి కేక్ కోద్దాం అంటారు. అయితే కొంతమంది ఉంటారు, అరే నాకు ఆ బన్ వద్దురా బాయ్, ఆ పైన ఉన్నటువంటి క్రీమ్ నాకు కావాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. క్రీమ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బన్నతో పోల్చుకుంటే. సో అంటే నేను ఎందుకు దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, ఈ బన్నలో ఈ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఈ క్రీమ్ అనేది క్రిమీ లేయర్. ఆ బన్ అనేది వెనుకబడిన వర్గాల వారు. బన్ ఎవరు కూడా పెద్ద కదండి, క్రీమ్ ముందు తినేస్తూ ఉంటారు, పైన ఉన్న చెరీస్ ముందుగా తినేస్తూ ఉంటారు. అంటే ఆ క్రిమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజంలో ఏమిటి ఇతర వర్గాల వారితో పోల్చుకుంటే సంపద పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు అడ్వాన్స్డ్గా ఉన్నారు, బాగా ఉన్నతంగా ఉన్నారు. సో కాబట్టి అలాంటి వారికి రిజర్వేషన్లు అవసరం లేదు. ఈవెన్ బ్రాహ్మిన్స్ అయినప్పటికీ కూడా బ్రాహ్మిన్లే ఉన్నారండి, ఆ బ్రాహ్మిన్స్లో కూడా
కొంతమంది మాత్రమే సమాజంలో ఉన్నత హోదా, విద్యాపరంగా ఉన్నత హోదా పొందుతారు. ఆ బ్రాహ్మిన్స్లో కూడా కొంతమంది వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు కేకులో చెప్పినటువంటి బన్న లాంటి వారు బ్రాహ్మిన్స్లో కూడా ఉంటారు. అందరూ కూడా క్రిమీ లేయర్ మాత్రమే ఉండరు. అర్థమైందే లేదండి? క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉన్నత హోదా పొందుతూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అడ్వాన్స్డ్గా ఉన్నవారు, అన్ని రంగాల్లో బాగా డెవలప్ అయిన వారిని మనము క్రిమీ లేయర్ అంటాము. ఆ క్రిమీ లేయర్కి ఎవరైతే కింది ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి మన యొక్క రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో వాటిని వర్తింపచేయాలి. వాళ్ళను కూడా వెనుకబడిన తరగతులుగానే పరిగణించాలి అని చెప్పేసి ఈ క్రిమీ లేయర్ అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా సత్తనాథన్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటామండి. సత్తనాథన్ కమిషన్ తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది 1971లో. సత్తనాథన్ కమిషన్ చెప్పింది. అయితే ఏమిటి క్రిమీ లేయర్, ఎంతవరకు ఎంత ఆదాయం దాటితే వాళ్ళు క్రిమీ లేయర్లోకి వస్తారు, ఎంత ఆదాయం లోపుంటే వాళ్ళు నాన్ క్రిమీ లేయర్లోకి వస్తారు అనేది ఇప్పుడు మీరు చూడండి. గ్రూప్ 2 మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేసి ఉంటారు. అక్కడ నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి మీరు పెడతారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అంటే మీ యొక్క ఫాదర్ యొక్క ఆదాయము ఇన్ని లక్షలు దాటకపోతే నువ్వు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి పెడతా ఉంటారు, 8 లక్షలు దాటకపోతే. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఈ నాన్ క్రిమీ లేయర్ అని ఎందుకు పెట్టావు? నువ్వు కూడా సమాజంలో వెనుకబడిన వారివే. బీసీల పరంగా నువ్వు కల్పించే 27% రిజర్వేషన్లు పొందడం కోసమే నువ్వు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నావు. పర్టికులర్గా ఆ యొక్క ఆప్షన్ నీకు నెట్ సెంటర్లో కావచ్చు, నువ్వు ల్యాప్టాప్లో కావచ్చు అప్లై చేసేటప్పుడు అక్కడ నో అని ఎందుకు పెట్టావు? నాన్ క్రిమీ లేయర్ దగ్గర నువ్వు ఈ రిజర్వేషన్లు పొందడం కోసమే. మరి ఎవరా నాన్ క్రిమీ లేయర్, ఎవరు నాన్ క్రిమీ లేయర్ అనేది తెలియజేయడం కోసము మరలా ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అదే ఏమిటంటే రామ్ నందన్ ప్రసాద్ కమిషన్. రామ్ నందన్ ప్రసాద్ కమిషన్ ఏర్పాటు చేశారండి. ఈ కమిషన్ ఎప్పుడు 1993లో. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే అకార్డింగ్ టు 1993 ఆ సమయానికి ఎవరి యొక్క ఆదాయం అయితే వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి ఒక వ్యక్తి యొక్క ఆదాయము 1,00,000 రూపాయలు, ఎంత అంటున్నాం 1,00,000 రూపీ దాటితే వాళ్ళు క్రిమీ లేయర్ కిందకి వస్తారు. అంటే 1993 సమయానికి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు బ్రాహ్మణ్స్ కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్, ఏ మతం అవని, వారి యొక్క ఆదాయము సంవత్సరంలో ఒక ఆదాయము 1,00,000 రూపాయలు దాటింది అంటే వాళ్ళు క్రిమీ లేయర్, అంటే వాళ్ళ సమాజంలో ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు. అంటే ఈ రామ్ నందన్ ప్రసాద్ కమిషన్ ప్రకారం 1993 సమయానికి ఎవరైతే 1,00,000 రూపాయలు లోపు ఆదాయం ఉంటుందో, 1,00,000 రూపాయల లోపు సంపాదన ఉంటుందో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వర్తించాలి, వాళ్ళు మాత్రమే నాన్ క్రిమీ లేయర్. మిగతా వాళ్ళని 1,00,000 దాటిందంటే వాడికి డబ్బు ఉందయ్యా, 1,00,000 రూపాయలు వస్తుందంటే వాడు ఏదో మంచి ఉద్యోగమో లేదంటే సమాజంలో స్థిరపడమో మంచి వ్యాపారమో ఏదో చేస్తా ఉన్నాడు, వాడికి ఎందుకు రిజర్వేషన్? వాడి కొడుకులు వాడి కూతుర్లకు ఎందుకు రిజర్వేషన్? అవసరం లేదు. మీకు అర్థమవడం కోసం కరెక్ట్గా చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా 2013 వచ్చే నాటికి సమాజం మారుతున్న కొలది, రేట్లు పెరుగుతున్న కొలది, ఆర్థిక వనరులు పెరుగుతున్న కొలది ఆబ్వియస్లీ రేట్లు కూడా పెరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో మన తాతగారు చెప్తా ఉంటారు, అరే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తే మీకు నెలకి 50,000 60,000 జీతం వస్తుంది, కానీ అప్పట్లో మాకు 50 రూపాయలు వస్తే ఎక్కువరా, 25 రూపాయలు వస్తే ఎక్కువరా, మీరు ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్ళినా మీకు వస్తువులు రావట్లేదు, కానీ అప్పట్లో మేము ఒక 5 రూపాయలు లేదా రూపాయి తీసుకెళ్తే 2-3 అనాలు తీసుకెళ్తే సంచుడి కూరగాయలు మాకు వచ్చేవరా భయ్ అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే పరిస్థితులు మారే కొలది ద్రవ్యం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది, రోజులు మారే కొలది. అందుకే క్రిమీ లేయర్లో కూడా చేంజ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి 2013 నాటికి క్రిమీ లేయర్ అంటే ఎవరు? 6 లక్షలు. ఎవరైతే 6 లక్షల పైబడి ఉంటారో వాళ్ళే క్రిమీ లేయర్. అంటే 2013 నాటికి 6 లక్షల లోపు, సంవత్సరానికి 6 లక్షల లోపు నీ సంపాదన అయితే నీకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. నెక్స్ట్ 2017లో మరలా సవరణ చేశారు. మరలా ఏం చేశారు? 8 లక్షలు. అంటే 8 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమీ లేయర్, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. 8 లక్షలు దాటితే ప్రస్తుతం ఇదే అమల్లో ఉంది. యాక్చువల్గా మనకి చూడండి, ఎవరు ఈశ్వరయ్య అని చెప్పేసి చెప్తా ఉంటామండి, నల్లా ఈశ్వరయ్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. మన యొక్క యాదగిరి జిల్లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి 2013 నుంచి 2016 వరకు కూడా నేషనల్ కమిషన్ ఫర్ బీసీ చైర్మన్, వెనుకబడిన తరగతుల కమిషన్ ఉంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 340 ప్రకారము రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల వర్గాల వారి సంక్షేమము అభివృద్ధి కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేయొచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. తర్వాత మనం మాట్లాడతాం. దాని చైర్మన్ గా 2013 నుంచి 2016 వరకు వంగాల ఈశ్వరయ్య అనేటువంటి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి చైర్మన్ గా పనిచేశారు. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, అతను ఒక సిఫార్సు చేశాడు. ఏమిటి? ఈ నాన్ క్రిమీ లేయర్ అనేటువంటి అంశాన్ని ఎంతకు పెంచమన్నాడు? 15 లక్షలకి పెంచండి. అంటే
ఒక సంవత్సరంలో ఆదాయం 15 లక్షలు దాటితే వాళ్ళు క్రిమీ లేయర్, 15 లక్షల లోపు ఉంటే వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి ఇతను సిఫార్సులు చేశారు. కానీ ఇప్పటికీ కూడా ప్రస్తుతం స్టిల్ నో ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేయలేదు. సో కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మనం ఏమిటి గుర్తుంచుకోవాలి, ఈ యొక్క రామనందన్ ప్రసాద్ కమిషన్ ప్రకారము వార్షిక ఆదాయం అనేది 8 లక్షలు దాటితే మాత్రమే క్రిమీ లేయర్, 8 lakhs లోపు ఉంటే అది నాన్ క్రిమీ లేయర్. గుర్తుంచుకోవాలి మిత్రులారా. 2017 నుంచి కూడా మనకి ఇది అమల్లో ఉంది. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు, నాన్ క్రిమీ లేయర్ యొక్క ఆదాయ పరిమితి అనేది వార్షికంగా సంవత్సరానికి 15 లక్షలు దాటితేనే అది క్రిమీ లేయర్ అవుతుందని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఎవరు? వంగాల ఈశ్వరయ్య. అతనెవరు? ఒకప్పుడు నేషనల్ కమిషన్ బీసీ వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్కి అతను కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. అర్థమైందా లేదండి? నేషనల్ కమిషన్ ఇప్పుడు మనం మాట్లాడతాం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ 340 ప్రకారం 340 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. 1+1+3 ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు. ఆ 3 సభ్యుల్లో ఒక మహిళ ఉండాలని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ చైర్మనే 2013 to 2016 వంగాల ఈశ్వరయ్య. కానీ అతను చెప్పినటువంటి సిఫార్సును అమలు చేయలేదు, ఇప్పటికీ అమలు చేయలేదు. సో కాబట్టి ఇది మనకి క్రిమీ లేయర్. అంటే సంవత్సరంలో ఆదాయం అనేది 8 లక్షలు దాటితే వాళ్ళు క్రిమీ లేయర్, వారికి రిజర్వేషన్లు వర్తించవు, లోపుంటే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అది మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైంది లేదండి? తదుపరిగా మనం చూడాల్సినటువంటి కాన్సెప్ట్ ఏమిటి సార్? ఫైనల్ గా సో బీసీల సంక్షేమం అంటున్నాం కాబట్టి ఆ బీసీల సంక్షేమం కోసం పాటుపడేటటువంటి ప్రధానమైనటువంటి కమిషన్ ఏమిటయ్యా? నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, NCBC అని చెప్పేసి చెప్తా ఉంటాం. చెప్పాను కదా, ఆర్టికల్ 340 సబ్ క్లాస్ 1 ప్రకారము భారతదేశంలో ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి ఏం చేయొచ్చు? నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. మనం చెప్పలేదా? 340 ఏం తెలియజేస్తూ ఉందండి? నేషనల్ కమిషన్ ఫర్ SC అంటే ఎవరు? షెడ్యూల్డ్ కులాల వారి అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశాం. నెక్స్ట్ 340A దేని గురించి? నేషనల్ కమిషన్ ఫర్ ST అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారి అభ్యున్నతి కోసం ఒక జాతీయ కమిషన్ పనిచేస్తోంది. యాజ్ వెల్ యాజ్ అదే విధంగా మనకి యొక్క నేషనల్ కమిషన్ ఫర్ BC అంటే ఏమిటి? మీకు తెలుగులో కూడా రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. అయితే ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1993 ఏప్రిల్ 2వ తేదీన ఏర్పాటు చేశారు. ఎలా ఏర్పాటు చేశారు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ని 1993 ఏప్రిల్ 2వ తేదీన చట్టబద్ధమైన అంటే ఒక స్టాట్యూటరీ బాడీ, రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వలేదు. మొదటగా చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు 1993లో. కానీ తరువాత ఏం చేశారు? 102వ రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు 2018లో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి చట్టబద్ధ సంస్థగా ఉన్నటువంటి ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి ఏ హోదా ఇచ్చారు? రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారు. రాజ్యాంగబద్ధ హోదా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏమిటి? చట్టబద్ధంగా స్టాట్యూటరీ బాడీగా ఉన్నటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కాస్త దేనిగా మారిపోయింది? కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ హోదా. చట్టబద్ధ సంస్థ అంటే ఎప్పుడైనా మనం దాన్ని రద్దు చేయొచ్చు, కానీ రాజ్యాంగంలో ఉంటే అంత వేగంగా తీయగలవా? తీయలేవు. దాన్ని రద్దు చేయగలవా? చేయలేవు. రాజ్యాంగంలో ఒక అంశాన్ని చేర్చాలన్నా, ఉన్న అంశాన్ని తీసివేయాలన్నా అక్కడ ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. మిత్రులారా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తున్నావంటే నువ్వు రాజ్యాంగంలో కమిషన్ని చేరుస్తున్నావు. చేర్చాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అందుకే 102వ రాజ్యాంగ సవరణ 2018లో చేసి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి అప్పటి వరకు 1993 నుంచి చట్టబద్ధంగా ఉన్నటువంటి సంస్థకి రాజ్యాంగబద్ధ హోదా 2018లో కల్పించారు అకార్డింగ్ టు 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు, 102వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తా ఉంది? జాతీయ వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తా ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే ఓకే, మరి అలా కల్పించబడినటువంటి రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడినటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్ యొక్క విధి ఏమిటి సార్? ఎందుకోసం ఏర్పాటు చేశారు దాని యొక్క విధులు ఏమిటి? మీకు ముందే తెలిసి ఉండాలి. నేషనల్ కమిషన్ ఫర్ SC చూసారు, నేషనల్ కమిషన్ ఫర్ ST చూసారు, ఇప్పుడు BC చూస్తున్నారు. అవి ఎలానైతే షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమము, షెడ్యూల్డ్ కులాల వారి హక్కుల రక్షణ, షెడ్యూల్డ్ కులాల వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాల అమరతీరు ఎలా చూస్తుందో సేమ్ నేషనల్ కమిషన్ ఫర్ BC జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా దేనికోసం చూస్తూ ఉంటుంది? ఎక్కడ ఎవరు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని అవకాశాలు అందుతున్నాయి లేదా,
వెనుకబడిన తరగతుల వారికి కల్పించే 27% రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయి లేదా, వెనుకబడిన తరగతుల వారి కోసం డిఫరెంట్ పథకాలు స్కీమ్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ క్లాస్లో మనం అదే మాట్లాడతాం. ఇప్పుడు క్లాస్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి అమలు కోసం తీసుకొచ్చినటువంటి వివిధ రకాల చట్టాలు ఏమిటి, వివిధ రకాల పథకాలు ఏమిటి మనం మాట్లాడతాం. మరి వాటి అమలు తీరు సక్రమంగా జరుగుతుందా లేదా, అర్థమైంది లేదండి. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే ఒక సివిల్ కోర్టుకు ఉండేటటువంటి, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి, సివిల్ న్యాయస్థానాలకు ఉండేటటువంటి హక్కులన్నీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి ఉంటాయండి. నేషనల్ కమిషన్ ఫర్ బీసీఏ కాదు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, వీటన్నిటికీ కూడా సివిల్ కోర్టుకు ఉన్నటువంటి న్యాయస్థానానికి ఉన్నటువంటి హక్కులు ఉంటాయి. అంటే ఏమిటి, ఇదే నేరుగా కోర్టుగా వ్యవహరిస్తుంది. ఎవరైనా బీసీలకి అన్యాయం జరిపిస్తున్నారంటే వాళ్ళకి నేరుగా ఆ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయస్థానాల దాకా వెళ్లకుండా ఇదే న్యాయస్థానంగా వ్యవహరించి వాళ్ళ పట్ల శిక్షలు విధించవచ్చు. ఒక సివిల్ కోర్టుకు ఉండాల్సినటువంటి ఏమిటి ఆ అధికారాలన్నీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి ఉంటాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు, రాష్ట్రపతి. రద్దు చేసేది ఎవరు, రాష్ట్రపతి. మరి దీనిలో ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, 1+1+3 అంటే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అదే విధంగా ముగ్గురు సభ్యులు. ఆ ముగ్గురు సభ్యులలో ఒక మహిళ, డెఫినెట్లీ ఒక ఉమెన్ అనేది ఉండాలి. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ బీసీ చైర్మన్ ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం బీసీ చైర్మన్ ఎవరు నేను చెప్పనండి. చెప్పాలంటే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రస్తుత చైర్మన్ 2019 నుంచి శంకర్ నారాయణ ఉన్నాడు. లేదంటే మనకి ప్రధానంగా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ మొట్టమొదటి చైర్మన్ గా ఎవరు, ఆర్ఎన్ ప్రసాద్ ఉన్నాడు. ఇలాగని చెప్పొచ్చండి. కానీ మీరు మిత్రులారా గుర్తుంచుకోవాలి, నేను నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఈ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అందులో ఉన్న సభ్యులు, అందులో ఉన్నటువంటి ఏకైక మహిళ పేర్లు ఏవి కూడా నేను చెప్పినా వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరేం చేస్తారంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అందరి లిస్టు కూడా ఒకసారి చూసుకోవాలి. వెళ్ళే సమయానికి మారిపోవచ్చు. నేను చెప్పినవి ఇప్పుడు మీరు బట్టి పెట్టారంటే ఆ సమయానికి మారిపోవచ్చు. అందుకే గుర్తుంచుకోవాలి మిత్రుల, స్టాక్ గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే ఆర్ఎన్ ప్రసాద్. అతను మారడే, అది ఆల్రెడీ గడిచిపోయింది. సో అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొట్టమొదటి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క బీసీ కమిషన్ చైర్మన్ ఎవరంటే మన యొక్క ఎవరు, పుట్టుస్వామి, కేఎస్ పుట్టుస్వామి మొట్టమొదటిసారిగా ఉన్నారు. అతను మారడు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతూ ఉంటారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. మీకు అంతకీ కావాలి అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే స్టేట్ బీసీ అంటే రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరంటే శంకర్ నారాయణ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. కానీ ఇవి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు అప్డేట్ చేసుకోండి. అన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్మన్ ఎవరు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్మన్ ఎవరు, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, వాటిల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు. కామన్ ఏమిటంటే అన్నింటికి 1+1+3 ఉండేటప్పుడు అందులో మహిళలు ఉంటారు. గుర్తుంచుకోవాలి ఆ మహిళలు ఎవరు. అర్థమైందా లేదండి. సో ఈ రోజు క్లాసులో భాగంగా మనం చూసింది ఏమిటంటే వెనుకబడిన తరగతుల సంక్షేమంలో భాగంగా కాకా కాలేల్కర్ కమిషన్ ఇంపార్టెంట్, జస్టిస్ బిపి మండల్ కమిషన్ ఇంపార్టెంట్, ఆ కమిషన్లు చెప్పినటువంటి సిఫార్సులు ఇంపార్టెంట్, ఆ సిఫార్సుల్లో వేటిని ఎవరు అమలు చేశారు ఇంపార్టెంట్, వాటికి సంబంధించి రిజర్వేషన్లు ఇంపార్టెంట్, రిజర్వేషన్ల ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి కేసులు ఇంపార్టెంట్, ఆ కేసులను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇంపార్టెంట్. అర్థమైందా లేదండి. క్రిమి లేయర్ ఇంపార్టెంట్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పిన క్లాసు అంతా కూడా ఇంపార్టెంటే. జాగ్రత్తగా నోట్ చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సోషియాలజీ అంటే ఇండియన్ సొసైటీ ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు వినాలి అనుకుంటే ఎగ్జామినేషన్ 4 రోజుల ముందు 20 రోజుల ముందైనా సరే క్లాసులు వినొచ్చండి. సో మీకు నచ్చితే మన యొక్క నెంబర్కి కాల్ చేసి అతి తక్కువ నిరుద్యోగులకి ఏమిటి అనువైనటువంటి కాస్ట్ టైం మనం పెట్టడం అనేది జరిగింది. కాబట్టి నెంబర్కి కాల్ చేసి కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. సీరియస్ ప్రిపరేషన్ చేయండి. కోర్సులో జాయిన్ అవ్వకపోయినా మీకు నచ్చిన క్లాసులు వినండి. సమయం దగ్గర పడుతుంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్టులు రాయండి. ఏ రోజు రివిజన్ చేయండి. సో డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏ రోజు పెట్టిన ఆ వీడియో ఆ రోజు లేట్ చేయకుండా ఆ రోజుదే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.